చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికలకు సర్వసిద్ధమంటున్న ఎంపీడీఓ బాలాజీ నాయక్, డీఎస్పీ విశ్వనాథ్ ఈ నెల 10వ తేదీ నుంచి జరగబో పంచాయతీ ఎన్నికలకు గాను శ్రీకాళహస్తిలో 3 మండలాలైన తొట్టంబేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని బుచ్చినాయుడు, కండ్రిగ మండలం పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 35 పంచాయతీలు, తొట్టంబేడు మండలంలో 27 పంచాయతీలు, బుచ్చినాయుడు, కండ్రిగలో 25 పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు నిర్భయంతంగానూ నామినేషన్ ప్రక్రియ వినియోగించుకోవాలన్నారు. మన శ్రీకాళహస్తి మండల ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి అసిస్ట్ చేయడానికి కూడా ఒక 4 స్టాఫ్ని ఇవ్వడం జరిగింది. ఇందులో నామినేషన్స్లో భాగంగా 10, 11, 12 నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 13వ తేదీ 10, 11, 12 నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 13వ తేదీ స్క్రూటినీ ఉంటుంది. 13వ తేదీ స్క్రూటినీలో ఎవరైనా నామినేషన్ తిరస్కరించబడినచో వాళ్ళు 14వ తేదీ తిరుపతి ఆర్టీఓ గారి దగ్గర అప్పీల్కి వెళ్ళవచ్చు. అప్పీల్ ఎన్నైతే అప్లికేషన్లు అప్పీల్కి వెళ్తాయో ఆ అప్పీల్ మీద 15వ తేదీ జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. 15వ తేదీ జడ్జిమెంట్ అయిన తర్వాత 16వ తేదీ విత్డ్రాల్ కార్యక్రమం ఉంటుంది. 16వ తేదీ 3 గంటల వరకు విత్డ్రాల్ అయిన తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ని స్టేజ్లోని ఆఫీసర్ గారి ధృవీకరించబడి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 9 మనం అరేంజ్మెంట్స్ ఎలా చేసామంటే 9 కౌంటర్లకి ఏ కౌంటర్ దగ్గర ఏ పంచాయతీలు ఉన్నాయని చెప్పి ఒక ఫ్లెక్సీలు వేయడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు కలగకుండా, కంజెషన్ అనేది లేకోకుండా వాళ్ళ అప్లికేషన్లు స్క్రూటినీ చేయడానికి కానీ, పరిశీలించడానికి కానీ అభ్యర్థులకి మంచి టైము, వెసులుబాటు, అలాగే అధికారులతో వారి సమస్యలు చెప్పుకోవడానికి నామినేషన్ తొందరగా బందోబస్తు అనేది కల్పించడం జరిగింది. తర్వాత ఎలక్షన్లో కూడా మీరు ప్రశాంతంగా వచ్చేసి మీకు తోచిన విధంగా ఓటు వేసుకోవడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడమైంది. దీనికి సంబంధించి ఈ 3 మండలాల్లో ఎక్కడెక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ సుమారు ఒక 640 మంది పోలీసు వారిని బూతుల దగ్గర, రూట్ పార్టీల దగ్గర స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు ఇలాంటి వాటిని కల్పించేసి కట్టుదిట్టంగా ఎలక్షన్లు అనేవి జరగడానికి పోలీసు వారి తరఫు నుంచి ఏం చేయగలమో అంత చర్యలు అనేవి మేము తీసుకుంటున్నాము. అది మీడియా పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే ఆవేశాలకు లోను కాకుండా ప్రశాంతంగా మీకు ఏదైతే ఓటు హక్కు కల్పించబడిందో దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను.